ఒక రిసెప్షనిస్ట్ యంగ్ అండ్ బ్యూటీగా ఉండాలి, స్లిమ్గా అంటే నీ ఉద్యోగానికి అందం యొక్క ఒక అర్హతగా మారటం ఒక భాగం. ఏమంటే నువ్వు కంప్యూటర్ చేస్తే నీ సాఫ్ట్వేర్ స్కిల్స్ వాటి అప్డేషన్ ఇంపార్టెంట్ అవుతుంది, కానీ నీ అందం కూడా ఒక అర్హతగా మారడం కంటే దురదృష్టం ఏమైనా ఉందా? ఇలాంటి వాటి వల్ల అది జరుగుతుంది. అది స్లోగా జరుగుతుంది, స్లో పాయిజన్. రెండోది, ఇప్పుడు హయ్యెస్ట్ పొజిషన్స్లో ఉన్నవాళ్ళు కూడా, వెదర్ షీఈ్ అ ఐఏఎస్, వెదర్ షీఈ్ అ ఐపీఎస్, వెదర్ షీఈ్ అ మినిస్టర్ ఆర్ వెదర్ షీఈ్ అ సిఇఓ ఆఫ్ ఏ కంపెనీ, వీళ్ళందరి మనసుల్లో అంతర్గతంగా ఒక విషయం తినేస్తుంది. ఆ విషయం ఏంటి? హౌ డు ఐ లుక్, నా లుక్స్ ఎలా ఉన్నాయి. బ్రెయిన్ అండ్ బ్యూటీ, సారీ బ్యూటీ అండ్ బ్రెయిన్, బ్రెయిన్ వెనకాల వస్తుంది, బ్యూటీ ముందు వస్తుంది. అందుకని వీళ్ళు పాపం ఈ సోకాల్డ్ హై ప్రొఫైల్ విమెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని చూస్తే కూడా జాలేస్తుంది ఈ మధ్య. వాళ్ళు పాపం భారతీయ విలువల ప్రకారం కొంపలో బట్టలతో తగ్గించి ఇవన్నీ చేయాలి. వెళ్ళాలి ఆదరణ, అది మీకు కంటతా వచ్చి ఉంటుంది కదా, మనందరికి కంటతా రావాలి అది. సో అక్కడ ఆ పనులు చేయాలి. మనం వాళ్ళని అదే కదా క్వశ్చన్ అడుగుతాం మీరు ఇంటర్వ్యూలు చేసేటప్పుడు, ఏమంటే మీరు ఇంత హై ప్రొఫైల్ ఉండి ఫ్యామిలీని ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు? ఈ ప్రశ్న మీరు రేవంత్ రెడ్డి గారిని ఎప్పుడన్నా అడిగారా? కేసీఆర్ గారిని ఎప్పుడన్నా అడిగారా? కేటీఆర్ గారిని ఎప్పుడన్నా అడిగారా? కానీ కవితను అడుగుతారు. వీళ్ళని ఎందుకు అడగరు? ఎందుకంటే యూ ఫీల్ దట్ వీళ్ళ కొంపంతా వాళ్ళ పెళ్ళాలి కదా మేనేజ్ చేసుకునేది. అందుకని మీరు ఎక్కువలో ఎక్కువ నేను చాలా తక్కువ టైం ఇస్తానండి మా ఇంటికి, వాళ్ళు మేనేజ్ చేసుకుంటారండి, దానివల్లే నేను ఇలా వెళ్తున్నానని చెప్తారు. కానీ పాప ఈవిడనే అడుగుతారు, అమ్మ నువ్వు బయట బలాదూరు తిరుగుతున్నావు, నీ మొగుడికి ఎవరు వండి పెడుతున్నారు, ఏం బుద్ధి జ్ఞానం ఉందా, మొగుడు కొండి పెట్టాలని తెలీదా, బయటికి తిరిగితే సరిపోద్దా అని మినిస్టర్ని కూడా అడగగలం మనం. ఇది మన సంస్కృతి. ఈ నేపథ్యంలో ఈ హై ప్రొఫైల్ విమెన్ పాపం ఇల్లు, ఫ్యామిలీ, బ్యాలెన్సు, వర్క్లో మళ్ళీ అక్కడ పురుషాధిక్య ప్రపంచం కాబట్టి వాళ్ళు ఈ సోకాళ్ళు అందగత్తెలు చెబుతున్నారు మేము డబల్ పని చేయాల్సి వచ్చిందని. కానీ ఆవిడ రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చింది. ఆవిడ సైన్యంలోకి పోయిందంట, బూట్స్ టు హీల్స్ అని పుస్తకం రాస్తుందంట. నేనన్నా బూట్స్ టు హీల్స్ అంటే నువ్వు రిటగ్రేషన్లో ఉన్నట్టు, నువ్వు హీల్స్ టు బూట్స్ అని రాయాలి. హీల్స్ టు బూట్స్ అని రాయాలి. ఎందుకమ్మా హీల్స్ వేసుకుని నడుము నొప్పులు తెచ్చుకోవడం? నీ స్పైన్ ఈజ్ నాట్ మేడ్ ఫర్ దట్ అని చెప్దాం అనుకున్నా. దొరికితే ఏం చేస్తాం, మనకు దొరకరు కదా. ఎనీవే, ఇప్పుడు నేను అంటున్న ప్రశ్న ఏంటంటే, వీళ్ళందరి మనసులో ఒక విషయం ఉంది. ఇంటి పని, వర్క్ బ్యాలెన్స్, పురుషాధిక ప్రపంచంలో వాళ్ళ విలువల్ని కాపాడడంతో పాటు వాళ్ళతో పోటీ పడటంలో వీళ్ళు డబుల్ ద అమౌంట్ వాళ్ళు స్పెండ్ చేస్తారు వర్క్లో. దానికి తోడు అందంగా ఉండే మూడో డ్యూటీ, అదనపు డ్యూటీ. అండ్ మోరోవర్ దానికోసం వీళ్ళ వచ్చే ఇన్కంలో ఎంత శాతం ఖర్చు పెడుతున్నారు. దానికి కూడా ఇప్పుడు అదొక ఇది కూడా ఒక బిజినెస్ కదండి. ఇప్పుడు ఏమంటుంది, మీరు ఈ మధ్య యాడ్లు చూడలేదా? వాళ్ళు ఏమంటున్నారు, అయ్యో దేవి గారు మీరేంటి హడావుడిగా వెళ్ళిపోతున్నారా స్టూడియోకి, మీకు టైం దొరకట్లేదా? అయితే ఒక పని చేయండి, 5 మినిట్స్లో మీ బ్యూటీ పెంచుకునే టిప్స్ మా యాప్లోకి రండి. ఇన్స్టంట్ యాప్లోకి వస్తే సరిపోదు, ఇన్స్టంట్ నువ్వేం కొనుక్కోవాలి, పీలరో పీకుడో ఏదో ఒకటి ఉంటుంది దానికి. ఈ 2 మినిట్స్లో నువ్వు ఏం చేయగలవు, నీ మొహానికి ఏం చేయగలవు, నీ కళ్ళకి ఏం చేయగలవు, కన్రెప్పలకి ఏం చేయగలవు, వగేరా వగేరా. నీ స్కిన్ని గ్లోరిఫై చేయడానికి 2 మినిట్స్లో ఏం చేయగలవు, ఇవన్నీ 2 మినిట్స్ టిప్స్. ఇవన్నీ మీకు వచ్చేస్తాయి అక్కడ. ఇదో పెద్ద వ్యాపారం. అవును. అంటే నో వే, దేవి గారు జిడ్డు ముఖం వేసుకొని మీరు స్టూడియోలో కూర్చోవడం క్రైమ్ అండి అని రేపు ఏమన్నా ఒక క్లాస్ పెడతారేమో నాకు తెలీదు. మీరు కూడా అంటారేమో ఆ జిడ్డు ముఖం ఏంటండి అని. మీరు నాకు 10 ఏళ్ళ నుంచి చెప్తున్నారు ఆ జిడ్డు ముఖంతో రాకండి అని. కాదులే, మీరు చక్కగా ఉంటారు. నాకు చాలా మర్యాదగా చాలా స్టూడియోస్లో అంటారు, మేడం ఒకసారి రూమ్లోకి రండి, కొంచెం జిడ్డుగా ఉందండి. నేను ఎప్పుడు మీరు అనలేదులే, అనేవాళ్ళ గురించి. అదే, మీ ముఖం కొంచెం జిడ్డుగా ఉంది మేడం, ఫ్రెష్ చేస్తాం, కొంచెం రండి. నా మొహం చెడిపోతుంది. ఏం లేదు మేడం, జస్ట్ టచ్అప్ ఇస్తామండి. పర్లేదండి, నా మొహం జిడ్డుగా చూడటానికి జనం అలవాటు పడిపోయారు, ఇలా కాకుండా ఉంటే గుర్తుపట్టరేమోనండి. ఎవరు బాధ వాళ్ళది. సో విషయం ఏంటంటే, దీస్ ఆర్ ద టిప్స్. మీరు నేను కూడా, నా శరీరం ఏమైపోయింది, లావుగా ఉందా, సన్నగా ఉందా, స్టాండర్డ్స్లో. నాకు ఈ మధ్య ఎవరో ఒక అతను కలిసి, ఏమండి మీరు మొట్టమొదట్లో ఉన్నప్పుడు భలే అండి మీరంటే నాకు గొప్ప అప్రిషియేషన్ ఉండేది అన్నాడు. ఇప్పుడు ఇంకా పెరిగి ఉండాల్సింది కదా, నా నాలెడ్జ్ పెరిగింది కదా అన్న నేను.
మంచి పని. అంటే ఆయన అన్నాడు, కాదండి ఇప్పుడు మీరు కొంచెం లావ్ అయిపోయారు. ఆ. లావ్ అయిపోవడానికి నా బుర్రకేం లావ్ అయితే సంబంధం? బుర్రకు నా బుర్ర కూడా బాగా లావ్ అయింది. అదే కదా, అమ్మాయి అని అంటే శారీరకమైన అందం మాత్రమే అన్నట్టే అసలు నేను ఉండడం బాధ. మారకుండా, అది కాదండి, నేను వాళ్ళకి మారకుండా brain ఎందుకు ఉంది. ఉండాలండి? ఐఎమ్ 50+. యా ఐ వాంట్ టు లుక్ 50+. ఐ వాంట్ టు బిహేవ్ 50+. ఎస్ వి నీడ్ టు కానీ యాక్సెప్ట్ అవర్ నీ ఏజ్. ప్రాబ్లం ఏంటంటున్నా, అదే కదా. నేను 50+లో ఉన్నప్పుడు నన్ను 30+గా చూడాలని నువ్వు ఎందుకు అనుకుంటున్నావు? యా వాట్స్ యువర్ ప్రాబ్లం? నీ బుర్రకు వచ్చిన సమస్య ఏంటంటే ఇగో బ్యూటీ కంటెస్ట్. నీ బుర్రకు వచ్చిన సమస్య అది. అవును అవును. వై డూ యూ వాంట్ మీ టు మేక్ లుక్ యంగ్? ఐ వాంట్ టు లుక్ మై ఏజ్. మా అమ్మమ్మ గారు అంటుండారు, అందాన్ని ఏం చేసుకుంటావయ్యా నాయనా? కొరుకు తింటావా? కొరుకు తింటావా? ఆ అమ్మాయి సరిగా పని చేయలేదనుకో, ఇంట్లో సరిగా నీళ్లు సరిగా పెట్టుకోలేదు, ఉద్యోగం సరిగా చేయలేదు, లేదా వంట సరిగా చేయలేదు, లేదా పిల్లల్ని సరిగా చూసుకోదు, నిన్ను సరిగా చూసుకోదు, మీ అమ్మ వాళ్ళని సరిగా చూసుకోదు, అప్పుడు ఓకేనా? అందంగా ఉంటే చాలా? ఇవన్నీ అందం చేస్తాయా? ఆ అమ్మాయి పద్ధతి ఉండాలయ్యా బాబు అని చెప్పి చెప్తూ ఉంటున్నాడు. ఆడు ఎక్కడ ఉన్నా మహానుభావులు తలుచుకోవడం. పద్ధతి ఉండాలంటే పని చేయాలని అర్థం. దట్స్ ఇట్. దట్స్ ఇట్. పని చేయడం పట్ల గౌరవం ఉండాలి ఒకటి. అవును. వీళ్ళెవరు పని చేయరు. ఇంకోటి కూడా చెప్పాల్సింది. అయితే విషయం ఏంటంటే, ఏంటి అచీవ్మెంట్ ఏంటి ప్రశ్న. మీరు స్పాన్సర్ చేస్తున్న దాంట్లో మీరు ఏ రకమైన సందేశాన్ని ఇస్తున్నారు అంటే, ఒక సర్వైవరు ఒక బ్యూటీ కంటెస్ట్లోకి బోల్డ్ ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుని వచ్చి ఆ తర్వాత ఆమె వీళ్ళ మీద పనిచేయడం అనేది మీరు ఇవ్వదలుచుకున్న స్టేట్మెంటా? నీ మీద ఒక అటాక్ జరిగినప్పుడు నువ్వు ధైర్యవంతురాలు అయితే, నువ్వు దాని మీద పని చేయదలుచుకుంటే నువ్వు చేయాల్సిన పని ఏంటి? మేక్ ఏ కంప్లైంట్. నీ నింగి నెల ఏకం చెయ్యి. ఆ కంప్లైంట్ అయిపోయి వాడికి ఒక గుణపాఠం నేర్పే వరకు మొత్తం నువ్వు వ్యవస్థలన్నిటినీ తలకిందులు చెయ్యి. దట్ ఈజ్ వాట్ యువర్ ఫైట్ ఇన్స్పైర్స్ పీపుల్. కరెక్ట్ కరెక్ట్. ఆ ఫైట్ అయిపోయిందండి, నేను బాధితురాలండి, అందుకని నేను ఆ రంగం వదిలేసి దాని గురించి నోరు మూసుకుని వచ్చి ఇక్కడ ఇంటర్వ్యూలో మాత్రం చెబుతానండి. వాట్ నాన్ సెన్స్ ఆర్ దే టాకింగ్? అందుకని సమస్య ఏంటంటే, ఇది ఒక పెద్ద కుట్ర. ఈ కుట్ర మనందరిలో అంతర్గతంగా పనిచేస్తుంది. అది ఒక ఈవెంటే కావచ్చు, కానీ దీని ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఇప్పుడు మన చర్మపు రంగు మార్చే ఈ ఫేర్ క్రీముల్లో మెర్క్యూరీ ఉన్నట్టుగా ఆ మెర్క్యూరీ పైకి కనపడదు, దాని ఆఫ్టర్ ఎఫెక్ట్స్ మీ చర్మం మీద ఉంటాయి. అట్లాగే ఈ ఈ ఈ ఈవెంట్ అయిపోతుంది, దీని ఆఫ్టర్ ఎఫెక్ట్స్ మన బుర్రలో ఎలా పనిచేస్తాయి, అది అన్నిటికంటే భయంకరమైన విషయం. ఆ భయంకరమైన విషయం చెదపురుగులాగా స్త్రీలు విజ్ఞానం పట్ల ముందుకు వెళ్ళటం పట్ల, ఉత్పాదన పట్ల, వాళ్ళ జీవితాల్ని మనుషులుగా, ఆడవాళ్ళుగా కాదు మనుషులుగా తీర్చిదిద్దుకోవటం పట్ల వాళ్ళకు ఉండాల్సిన అభినవేశాన్ని, వాళ్ళకు ఉండాల్సిన జీల్ని, ప్రపంచం పట్ల విజ్ఞానం పట్ల వాళ్ళకుంటే జిజ్ఞాసని, మెదడు పెంచుకోవడం పట్ల వాళ్ళకు ఉండాల్సిన కోరికల్ని అన్నిటినీ చుట్టజుట్టి శరీరానికి పరిమితం చేయడం ద్వారా నిన్ను మగవాడికి బానిసగా మారుస్తోంది. మగవాడి దృష్టిలోనే నువ్వు బతకాలి, నీ శరీరం ఈ కొలతల్లో ఉండాలని నిర్దేశిస్తోంది. ఇట్ ఈస్ మోస్ట్ డేంజరస్ థింగ్. నిన్ను మొత్తాన్ని, నీ శరీరానికి కుదిస్తోంది. నిన్ను మొత్తాన్ని, నీ అస్తిత్వం మొత్తాన్ని ఒక శరీరానికి ఇది కుదిస్తోంది నీ భావనలో. ఇంతకంటే డేంజరస్ ఏమన్నా ఉంటుందా? ఇది పెద్ద కుట్ర. నేను ఎందుకంటున్నానంటే, ఆడవాళ్ళ శక్తి సామర్థ్యాలతోనూ, ఆడవాళ్ళ క్యాపబిలిటీస్తోనూ, ఆడవాళ్ళ తెలివితేటలతోనూ నువ్వు వాళ్ళ మీద రెట్టింపు పని చేయాలి నిన్ను నిరూపించుకోవటానికని పురుషాధిక్య ప్రపంచం ఒత్తిడి పెట్టినప్పటికీ, ఆ గ్లాస్ సీలింగ్ని ఛేదించుకొని కూడా యుద్ధానికి సిద్ధపడిన టాప్ లెవెల్కి వస్తున్న ఆడవాళ్ళని చూసినాక ఆఫ్టర్ 90s వీళ్ళకి ఏమనిపించిందంటే, కాదు మనం వీళ్ళతో డైరెక్ట్గా యుద్ధం చేసి లాభం లేదు. రెండోది, మనం వీళ్ళని వర్క్ ప్లేస్ హెరాస్మెంట్ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ఇట్. బ్యాక్లాష్, నిన్ను వెనక్కి నెట్టడంలో నీతో నేను పోటీ పడలేనప్పుడు నీ మీద ఆడదానిగా చూపించడం, నువ్వు ఆడదానివి, నీ స్థానం ఇది చెప్పడం కోసం జరిగేదే వర్క్ ప్లేస్ సెక్షువల్ హెరాస్మెంట్ నా కాన్సెప్ట్లో. కాబట్టి జరుగుతుంది అది ఇప్పుడు క్రైమ్ అయిపోయిన తర్వాత అన్ని దేశాల్లో నెక్స్ట్ థింగ్ ఏంటంటే, నా దృష్టికి అందంగా కనిపించాలని నువ్వు చాయిస్ చేసుకోవడం.
నీ దృష్టికి అందంగా కనిపించాలని నువ్వు చాయిస్ చేసుకోవడం అది వేరే సంగతి. అవును, అవతల వాళ్ళ నా దృష్టికి అందంగా కనిపించే చాయిస్ని నువ్వు చేసుకోవటం అంటే నువ్వు విషం తాగే వాలంటీర్గా అని చెప్పడం ఇది. అంటే మగవాడి దృష్టిలో చాయిస్ చేసుకునే ఎంటర్ప్రినర్షిప్. ఈ ఎంటర్ప్రినర్షిప్లో వీళ్ళు చేసే ఎంటర్ప్రినర్షిప్ ఏంటి? వాళ్ళ శరీరమే వాళ్ళ ఎంటర్ప్రినర్షిప్ చేయడం ద్వారా నువ్వేం చేస్తున్నావు అంటే యు ఆర్ డిస్ట్రాయింగ్ ఏ హ్యుమానిటీ. ఒక మానవ శరీరానికి ఉండే హుందాతనాన్ని, మానవ శరీరానికి ఉండే ఒక గౌరవాన్ని నువ్వు నాశనం చేస్తున్నావు, కొలతలుగా కుదిస్తున్నావు. మగవాడి దృష్టిలో బతకడమే నీ జీవితం అని చెప్తున్నావు. మా ఆయన ఎప్పుడో పెళ్ళైన కొత్తల్లో నువ్వు చీర కట్టుకుంటే నా కోసం కాదా అన్నాడు. నీ కోసం కాదు, నా కోసమే అన్నా. డైజెస్ట్ చేసుకోవడం ఎంత కష్టం. అంటే సి ద లుక్. ఇప్పుడు పాపం అదేదో దురుద్దేశంతో అన్నమాట కాదు. అదే అదే హీ వాజ్ ఎంజాయింగ్ ఇట్. ఐ డోంట్ మైండ్ ఇట్. కానీ డోంట్ థింక్ ఐఎమ్ డూయింగ్ ఇట్ ఆల్వేస్ ఫర్ యూ. ఇట్ ఈస్ ఫర్ మీ. కరెక్ట్. ఆ విషయం వీళ్ళ బుర్రలకు ఎందుకు ఎక్కదో అర్థం కాదు. అంటే ఆవిడ ఉన్నది వీళ్ళ కోసమే, ఇతని కోసమే అన్నది నేను లేనండి. విమెన్ ఆర్ నాట్ ఫర్ దాట్. Yeah. ప్రకృతి ఏం చెప్పిందంటే, బయలాజికల్గా ప్రకృతి ఏం చెప్పిందంటే, నేను ఆడవాళ్ళని తన జాతిని, మానవ జాతిని కొనసాగించడం కోసం ఈ శరీరాన్ని ఇంక్లూడింగ్ రెడీమేడ్ ఫుడ్ బ్యాంక్తో సహా తయారు చేసి ఇక్కడ పెట్టాను. నా ప్రకృతి నియమం ఏంటి అంటే మానవ జాతిని ముందుకి ఎవ్రీ జాతిని కొనసాగిస్తుంది ప్రకృతి. కరెక్ట్. ఇందులో మేల్ యొక్క రోల్ ఏంటి? ఇట్స్ ఎ సపోర్టివ్ రోల్, మెయిన్ రోల్ కాదు. కరెక్ట్. అందుకనే ఆడవాళ్ళని ఆకర్షించే పని మగవాళ్ళకి ఇచ్చింది ప్రకృతి, ఆడవాళ్ళకి ఇవ్వలేదు. రైట్. లుకెట్ నెమళ్ళు చూడండి, అవును అవును. కోయిళ్ళు చూడండి, సింహాలు చూడండి, ఎనీథింగ్. ఆడవాళ్ళని పటాయించే పని, ఫీమేల్ని పటాయించే పని మగవాళ్ళకి అప్పచెప్పింది. ఎందుకంటే వాళ్ళు పాపం తిప్పలు పడి ఏదో ఆకర్షించుకుంటే దే మేక్ అ ప్రొసీజర్. అది ప్రకృతి ధర్మం. కరెక్ట్. ఈ మగ ప్రపంచం దీన్ని ఉల్టా చేసి ఆడది అందంగా ఉంటుంది, ఆడది మమ్మల్ని ఏంటది మేము ఉన్నత పనులు చేయడానికి పోతా ఉంటే వీళ్ళు మమ్మల్ని ఆకర్షించి మాయామోహంలో ముంచేసి మమ్మల్ని పాతాళానికి తీసుకెళ్ళిపోతారు. దూరంగా ఉండండి. మరెందుకు బ్యూటీ కంటెస్ట్లు పెడుతున్నారు? నాకు ఇదొకటి రీసెంట్గా ఒక సింగరు మా ఆయన మాట్లాడితే బిజినెస్ పని మీద ఎక్కడికి వెళ్తున్నారు ఒక వీడియో చేస్తే కింద కమెంట్స్ అనమాట అన్నీ. నిజానికి ఇక్కడ ఏదో సంతోషం సుఖం లేనట్టు ఎక్కడికో ఇతర దేశాలకు వెళ్ళి అక్కడ పాపం వాళ్ళు వేల లక్షల రూపాయలు ఖర్చు పెట్టి అక్కడేదో అసలు సంతోషాన్ని కొనుక్కుని సుఖాన్ని కొనుక్కుని అదేదో శాశ్వతం అనుకుంటారా, లేకపోతే అవతల వాళ్ళు వీళ్ళని చూసి వీళ్ళు జగదేక వీరుడు అని చెప్పని సంతోషంగా వాళ్ళు ఇచ్చుకుంటారా? ఏం జరుగుతుంది చెప్పండి? ఇట్స్ ఆల్ అబౌట్ మనీ కదా. ఇప్పుడు బిజినెస్ గానే కుదించబడ్డాయండి. దారుణం. కానీ మీరు అడిగింది వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. అన్ఫార్చునేట్లీ మనం అది మాట్లాడకూడదు. దెన్ అగైన్ ద క్వశ్చన్ కమ్స్, ఈ బ్యూటీస్ సో కాల్డ్ స్టాండర్డైజ్డ్ బ్యూటీస్ వీళ్ళు ఆరోగ్యకరమైన పిల్లల్ని కనడానికన్నా ఆ శరీరాలు పనికొస్తాయా అనేది నాకు ఉన్న ఒక అనుమానం. వీ హ్యావ్ టు లుక్ అట్ ఇట్. ఎందుకంటే అంతకాలం మీరు మాడిచిన తర్వాత, ఇన్ని రకాలైన టార్చర్లు శరీరం మీద జరిగిన తర్వాత పాపం ఆ శరీరం దాని ప్రకృతి ధర్మాన్ని చేయగలిగిన పరిస్థితిలో ఉంటుందా లేదా అనేది సరే, అది నువ్వు ఎంపిక చేసుకున్న విషయం. ఆరోగ్యవంతమైన నెక్స్ట్ జనరేషన్. నా ప్రశ్న ఏంటంటే మళ్ళీ అగైన్ ఐ కమ్ బ్యాక్, ఇది బ్యాక్లాష్. అందాల పోటీలు అనేవి స్త్రీల హక్కులకి వ్యతిరేకంగా మగ ప్రపంచం వదిలిపెట్టిన బ్యాక్లాష్, దాడి. నువ్వేం కాదమ్మా, నువ్వు హక్కులు మాట్లాడాలు అరవడాలు మానేసి, నువ్వు ఒక శరీరం, నువ్వు సామాజిక రంగంలో పనిచేసినా నువ్వు అందంగా ఉండడం అవసరం. లేదంటే ఏం చేస్తాం మేము? సినిమాల్లో, టీవీ సీరియల్లో ఎవరైతే సామాజిక రంగంలో పనిచేస్తారో వీళ్ళని గయ్యాళులుగాను అందవిహీనులుగాను చూపించేయటం. ప్రపంచంలో శ్రమ చేసే వాళ్ళకంటే అందమైన వాళ్ళు ఎవరు లేరు. అబ్సల్యూట్లీ. కష్టపడి పనిచేసే వాళ్ళకన్నా అందంగా ఉండేవాళ్ళు ఎవరు? రెండోది, మార్పు కోసం పనిచేసే వాళ్ళకంటే అందంగా ఉండేవాళ్ళు ఎవరు లేరు. వాళ్ళు చావులో కూడా అందంగానే ఉంటారు. ఆ విషయం
మీ తలకాయలకి, మీ తొక్క తలకాయలకి అర్థం కావట్లేదు. అద్భుతం, అద్భుతం. అంతే. ఏమైనప్పటికీ కూడా మనంతా కూడా భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఈ అందాల పోటీలను కొంచెం క్విట్ చేస్తే బాగుంటుందేమో అన్నది కొంచెం ఒకసారి ఆలోచిస్తే బాగుంటుందేమో అని. ఆలోచిస్తే బాగుంటుందేమో కాదు, ఆలోచించాలి. మీకు తలకాయ ఉంటే మెడకాయ మీద ఆ తలకాయలో ఇంత గుజ్జు ఉంటే 1350 గ్రాముల గుజ్జు ఉంటే ఆలోచించండి. ట్రూ. లేకపోతే ఆడవాళ్ళేమో అందాలకి శరీరాలకి బానిసలుగా, మగాళ్ళేమో దాన్ని స్పాన్సరర్స్గా బతకండి నీచంగా. అద్భుతం దేవ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం వన్స్ అగైన్. సచ్ ఎ వండర్ఫుల్ కాన్వర్జేషన్ విత్ యూ దేవ్ గారు. మరో మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం తప్పకుండా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఈ సందర్భంగా ప్రజలకు కానీ ప్రభుత్వానికి కానీ ఈ సందర్భంగా ప్రజలకు కానీ ప్రభుత్వాలకు కానీ నేను చెప్పేది ఏంటంటే, ప్రజలారా నోట్లో బెల్లంగడ్డలు పెట్టుకుని మాట్లాడడం మానేయడం అనేది సమస్యలకు పరిష్కారం కాదు. గట్టిగా నోరిప్పి అడగండి. వాళ్ళు ఒకవేళ వినకపోతే వినేదాకా అరవండి. రెండోది ప్రభుత్వాలకి, మీరు మాలాంటి వాళ్ళని లేకపోతే మమ్మల్ని ప్రశ్నించే యూట్యూబర్స్ని నోళ్ళు మూసేయడం ద్వారా ప్రశ్నలు ఆగిపోతాయని భ్రమపడకండి. పర్ఫెక్ట్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్.